ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం, ప్రతి దేవాలయాల్లో ఆకాశ దీపం అని పెడుతూ ఉంటారు. అసలు ఎందుకు పెడతారు? దానికి ఉన్న విశిష్టత ఏంటి? ఆకాశ దీపముని చెప్పాలి అంటే భగవంతుడు జ్యోతి స్వరూపంగా చెప్పబడుతూ ఉన్నాడు. భగవంతుడు జ్యోతి స్వరూపంలోనే ఉంటాడు. దానికి గుర్తుగా ఆకాశ దీపము అని ఎప్పుడు పైన ఉంటాడు స్వామి. పైన ఉండి కింద మనల్ని చూస్తూ ఉంటాడు. దేవాలయాల్లో మాత్రమే ఈ ఆకాశ దీపం పెడుతూ ఉంటారు. ప్రత్యేకంగా మనకి కార్తీక మాసంలోనే చూస్తాం ఇలాంటిది. మామూలు రోజుల్లో అంటే గర్భగుడిలో మనకి అక్కడ పెడుతూ ఉంటారు. కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా ఈ ఆకాశ దీపం అనేది పెడతారా కదా. ఎందుకు అనేది ఏంటంటే ముఖ్యంగా దేవాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర పెడతారు. ధ్వజస్తంభం దగ్గరే ఎందుకు పెడతారు? ఇంకెక్కడైనా పెట్టచ్చు కదా దేవాలయంలో. ధ్వజస్తంభం దగ్గర ఎందుకు పెడతారు అంటే ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం అని ఉంటుంది. మనం సాధారణంగా దేవాలయంలోకి వెళితే మనం మొదటి నమస్కారం ఆ బలిపీఠం దగ్గర నుంచే చేయాలి. ఏ దేవత అయినా సరే, శివుడు, కేశవుడు, అమ్మవారు, ఎవరికైనా నమస్కారం చేయాలంటే బలిపీఠం దగ్గర నుంచే మొదటి నమస్కారం చేయాలి. సరే, అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దేనికి ఉంటుందంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అన్నిటినీ కూడా ఇక్కడ వదిలి శుద్ధమైన భక్తితో నేను నీ పాదాక్రాంతం అవుతున్నాను అని చెప్పడం కోసంగా అక్కడి నుంచి నమస్కారం చేస్తాము. బలిపీఠం యొక్క అర్థం అది. అక్కడ ఇవన్నీ వదిలిపెట్టి నీ పాదాక్రాంతం అవుతున్నాను, నీ దాసుని అవుతున్నాను, నీ దాసీని అవుతున్నాను. ఆడవాళ్ళైతే పూర్తిగా నీకు దాసోహం అయి ఉన్నాను, నీ బాటలోనే నడుస్తాను. భగవద్గీత, భగవంతుడు చెప్పిన గీత, ఆ బాటలోనే నడుస్తాను, ధర్మపదంగా నడుస్తాను అని బలిపీఠం యొక్క ఉద్దేశం. అక్కడ ఉండి దండం పెట్టే ఉద్దేశం అది. అక్కడ అన్నీ వదిలిపెట్టి ఈ జీవుడు శరీరాన్ని చాలించేటప్పుడు ఈ జ్యోతి ఆ జ్యోతిలోకి చేరాలి. అందుకే ఈ దీపానికి పూజ చేసి స్వామివారి నామాలతో ఈ దీపానికి పూజ చేసి పైకి పంపిస్తాం. పైకి లాగి పైన ఉండేటట్లుగా చేసి కడతారు. అందరూ అందులోనే పూజకు సంబంధించిన నూనె, నెయ్యి అన్ని వేస్తూ ఉంటారు, పైకి పంపిస్తారు కదా. దాని అర్థం ఈ జ్యోతి ఆరిపోయేసరికి ఆ జ్యోతిని దర్శించాలి. ఆ జ్యోతి అంటే ఈ జ్యోతి అంటే శరీరంలో ఉన్న జ్యోతి పైన ఉన్న ఆ భగవంతుల్లో చేరాలి. దాని ఉద్దేశం అది. ఇవన్నీ వదిలిపెట్టి నేను నీకు పాదాక్రాంతం అయ్యి పూర్తిగా నేను నిన్ను చేరుకోవాలి, నీలో ఐక్యం అయిపోవాలి. ఆకాశ దీపం ప్రాధాన్యతే అది. మన శరీరంలో ఉన్న జ్యోతి ఆ జ్యోతిలో చేరాలి. ఆ జ్యోతి పరమాత్మ స్వరూపం. ఆకాశ దీపంలో ఉన్న జ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ జ్యోతి ఆ స్వరూపంలో చేరాలి. అది ఉద్దేశం. దానికి మనం నూనె అంటే మనం చేసే క్రియ, ఒత్తి, కాయము, శరీరము, నూనె ఇవన్నీ కూడాను అందులో చేర్చి చేస్తాము. అంటే ప్రతి ఏ కోరిక లేకుండా నిర్మలమైన భక్తితో నేను నీతో ఉంటాను అని చెబుతూ ఉండాలి అనేది ఆకాశ దీపం యొక్క ముఖ్య ఉద్దేశము. అది వాళ్ళ మర్చిపోయి ఆకాశ దీపం అనగానే అందరం గుమ్మిగూడుతున్నాం, చూస్తున్నాం, దండం పెడుతున్నాం. అసలు అది ఎందుకు వెలిగిస్తారు? దీనికి దానికి సంబంధం ఏంటి? అది దర్శిస్తే వచ్చే పుణ్యం ఏంటి? అసలు దాన్ని ఎందుకు దర్శించాలి? ఏదీ లేదు. ఆకాశ దీపం శివుడికి వెలిగించారు, మంచి చూసిన దండం పెట్టి అయిపోయింది. అది కూడా సంధ్యా సమయంలోనే పెడతారు. మళ్ళీ అది కూడా చూడండి, సంధ్యా సమయంలోనే ఎందుకు పెడతారు అంటే సంధ్యా సమయం అనేది చీకటికి దగ్గర అవుతుంది, వెలుతురు తగ్గుతుంది. ఇన్నాళ్ళు కూడాను నేను నా అహంకారం అనే వెలుతురులోనే ఉన్నాను. చీకటి జ్యోతి స్వరూపం, చీకట్లోనే మనకు లైట్ వేసుకుంటే కనపడుతుంది కదా. అన్నీ ఉంటాయి, లైట్ అవసరం లేదు. జ్ఞాన జ్యోతిని ఇప్పుడు వెలిగించాలి. అంధకారంలో ఉండబోతూ ఉన్న నన్ను జ్ఞాన జ్యోతితో నన్ను వెలిగించి నాకు ముక్తినివ్వు. సంధ్యాసమయం గుర్తు, జ్ఞానానికి గుర్తు. ఇది అది ఏదీ కాకుండా భగవంతుడే. ఐహిక సుఖాలు కాదు, ఇతరత్ర ఏదీ కాదు. నిర్మలమైనటువంటి సమయం ధ్యాన సమయం, సంధ్యా సమయం, నిర్మలమైన సమయం. నిర్మలమైన భక్తితో నేను నీ పాదక్రాంతం కావాలి. అందుకే సంధ్యా సమయంలోనే మనం ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు.
ఈ మధ్య ఆకాశ దీపంలో ఏమైందంటే ఎవరన్నా కొంచెం ఆ ఏరియా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ కోసం సంధ్యా సమయాన్ని దాటి మరి వాళ్ళు రావడం లేట్ అయింది, ఇంకొక 5 నిమిషాలు వస్తే ఈలోపు సంధ్యా సమయం అయిపోతుంది. ఇదొకటి. ఆ సమయానికి వాళ్ళు రావాలి, కానీ వాళ్ళ కోసం భగవంతుడిని కోసం వెలిగించేటువంటి దీపం వెలిగించే సమయాన్ని మార్చకూడదు. ఎంత పెద్దవాళ్ళు రాని, ఎంత చిన్నవాళ్ళు రాని, ఎవరు రాకపోని అర్చకుడు ఖచ్చితంగా ఆ సమయానికి దాన్ని వెలిగించి దానికి పూజ చేసి చక్కగా మనకు దాన్ని పైకి పంపించి నమస్కారం చేయటమే. అలా ఉండాలి తప్ప ఎవరో మినిస్టర్ వస్తున్నాడు, లేదు ఈ మున్సిపల్ చైర్మన్ వస్తున్నాడు, లేకపోతే ఏరియా కౌన్సిలర్ ఎవరో వస్తున్నాడు, ఒక 5 నిమిషాలు ఉండండి అంటాం. వాళ్ళు తీరిపార అన్ని పనులు చూసుకొని మేకప్లు వేసుకొని వచ్చేసరికి సంధ్యా సమయం కాస్త దాటిపోవడం జరుగుతూ ఉంది. అది కాదు కదా. ఆ సమయానికి వాళ్ళు రావాలి, వాళ్ళ సమయానికి దీపం కాదు, దీపం సమయానికి వాళ్ళు రావాలి. అలా ఉండేట్లుగా చూసుకోవడం మంచిది. ఎవరి కోసమో కాదు. ఇంకా చెప్పాలి, ఇంకా దిగజారే పని ఏంటి అంటే ఆలయ చైర్మన్ వస్తున్నాడని కూడా లేట్ చేస్తారు. ఒక్క 5 నిమిషాలు అండి, చైర్మన్ గారు వస్తున్నారు ఆలయ. అయితే ఆలయ చైర్మన్ ఇంకా ఎక్కువ భక్తితో అసలు అర్చకుడి కంటే ముందు వచ్చి పరితపించాలి, అక్కడ ఉన్నవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కమిటీ వాళ్ళు. అది మర్చిపోయి మంచిగా అందరూ వచ్చిన తర్వాత దానిలో ముందు పోయి ఏం చేస్తాం, పోకడలకు పోయి అసలు దాని ప్రత్యేకత ఏంది, దాని సమయాన్ని మనం ఎందుకు పాటించట్లేదు, ఇలా చేస్తూ ఉన్నాము. కానీ కాదమ్మా, అజ్ఞానం నన్ను అలుముకుంటూ ఉంది. సంధ్యా సమయంలో మనకి చీకటి పడుతుంది, అజ్ఞానం నన్ను అలుముకుంటూ ఉంది. నీ జ్ఞాన జ్యోతితో అజ్ఞానాన్ని తీసివేసి నాలో వెలుగు నింపు. ఈ విధమైన అర్థం కూడా ఆకాశ దీపం యొక్క అర్థం. అది పైన ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నటువంటి దీపాన్ని జ్ఞానంతో నింపుకొని పైన ఉన్న పరమాత్మని చేరాలి. మొత్తంగా ఎన్ని రకాలుగా చెప్పినా మూల అర్థం మాత్రం ఈ జీవి ఆ జీవిలో చేరాలి, పరమాత్మలో చేరాలి ఈ జీవి. అదే అర్థం. దానికోసమే ఈ అజ్ఞానంలో మునిగి ఉండి ఇదే జ్ఞానం అనుకున్న నేను నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొని అజ్ఞానంలో పడిపోకుండా నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొని నీలో చేరేట్లుగా చూడు స్వామి అని చెప్పేసి ఆకాశ దీపం యొక్క ముఖ్య ఉద్దేశం, ధర్మం అది. అలాగే గురుగారు, ధన్యవాదాలు. మంచిదమ్మా.